హాయ్ గైస్, ఇప్పుడున్న మన స్టార్ హీరోస్ లైనప్స్ కానీ వారికి మూవీ పట్ల ఉన్న డెడికేషన్ కానీ చూస్తుంటే వచ్చే 4-5 ఇయర్స్లో మన తెలుగు సినిమాని నెక్స్ట్ స్టాండర్డ్లోకి తీసుకెళ్తారు పక్కా. మన తెలుగు మూవీస్ని కూడా మనం ఇదిరా మా తెలుగు సినిమా అంటే, ఇదిరా మా కంటెంట్ అంటే అండ్ ఇంటర్నేషనల్ లెవెల్గా మనం పక్కా చెప్పుకోబోయే రోజులైతే ఖచ్చితంగా రాబోతున్నాయి. దీనికి అయితే మొదటిగా పునాది వేసింది మన ఎస్ఎస్ రాజమౌళి గారు. బాహుబలి 1 and 2 అండ్ RRRతో మన తెలుగు సినిమాని ఇండియా లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మన సినిమా అంటే ఏంటో రాజమౌళి గారు ప్రపంచానికి చూపించారు. అండ్ అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు కూడా పుష్ప మూవీతో తెలుగు సినిమా అంటే ఏంటో ఇండియా మొత్తానికి, ఇంటర్నేషనల్ లెవెల్ మొత్తానికి చూపించారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ 4-5 ఇయర్స్లో మన తెలుగు సినిమా నుంచి వచ్చే హై కంటెంట్ మూవీస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి గారి నెక్స్ట్ సినిమా అయితే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో తీస్తున్నారు. ఈ మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్గా రాబోతుంది. అసలు ఈ మూవీ అయితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఇమాజినేషన్లోకి కూడా రావట్లేదు. ఈ మూవీని ఇంటర్నేషనల్ లెవెల్కి ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి గారు అయితే తెరకెక్కిస్తారని టాక్. అయితే అందుకు తగ్గట్టుగా మన మహేష్ బాబు గారు కూడా ఈ మూవీ కోసం ఎంతో కష్టపడబోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ మూవీకి అయితే రాజమౌళి గారి అన్ని సినిమా లాగానే ఆయన నాన్నగారైన విజయేంద్ర ప్రసాద్ గారు కథ అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి గారు కూడా దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. మహేష్ బాబు గారు అయితే ఈ మూవీ కోసం 3-4 ఇయర్స్ కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఈ మూవీ వచ్చే వరకు మహేష్ బాబు గారు ఇంకే మూవీలోనూ కనిపించరు. మరి ఈ మూవీ అయితే ఈ ఇయర్ ఎండ్ లోపు షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుందట. అండ్ మనకి రాజమౌళి గారి గురించి తెలిసిందే కదా, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తే 2027లోనో 28లోనో మూవీ మనకైతే రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీని అయితే రాజమౌళి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పక్కా తీసుకుంటారు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక అసలు తెలుగు సినిమా అంటే ఏంటో మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. అండ్ ది నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారి పుష్ప ది రూల్ మూవీ. ఈ మూవీ అయితే ప్రజెంట్ షూటింగ్ ఫుల్ ఆన్ స్వింగ్లో ఉంది. వచ్చే August 15కి రిలీజ్ అవుతుంది. అసలు పుష్ప 1 మూవీతోనే ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మన అల్లు అర్జున్ గారు ఇప్పుడు పుష్ప 2 మూవీతో ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మరి సుకుమార్ గారు కూడా ఈ మూవీ కోసం చాలానే టైం తీసుకున్నారు. పక్కాగా మూవీ అవుట్పుట్ అయితే అదిరిపోద్ది, అందులో డౌట్ లేదు. అండ్ ఈ మూవీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతో సెన్సేషన్ పక్కాగా క్రియేట్ చేస్తుంది. అల్లు అర్జున్ మార్క్ అంటే ఏంటో నిరూపిస్తుంది. అండ్ అల్లు అర్జున్ గారు ఈ మూవీ అయ్యాక నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో అయితే మూవీ ఉంది. అది కూడా పాన్ ఇండియన్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఆ మూవీ అయ్యాక సందీప్ రెడ్డి వంగ గారితో కూడా ఒక మూవీ ఉంది. అండ్ ఇవి కాక అట్లీ గారితో కూడా ఒక మూవీ లైన్లో ఉంది. వీటిలో ఏది ముందొస్తుందో చూడాలి. ఈ మూవీతో కూడా అల్లు అర్జున్ గారు కూడా మన తెలుగు సినిమాల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో పక్కా ఎక్కడికో తీసుకెళ్తారు. అండ్ నెక్స్ట్ మన ప్రభాస్ గారి కల్కి మూవీ. నాగశ్విన్ గారు కూడా ఈ మూవీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. ఈ మూవీ ఇంకో 2 monthsలో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీలో ఉన్న కాన్సెప్ట్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఉంది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక పక్కా మన తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ ప్రభాస్ గారు ఈ మూవీ అయ్యాక నెక్స్ట్ సలార్ 2 మూవీ ఉంది. ఆ తర్వాత రాజా డీలక్స్ ఉంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో స్పిరిట్ మూవీ ఉంది. అండ్ దీని తర్వాత హను రాఘపూడి గారితో కూడా ఒక లవ్ స్టోరీ మూవీ ఉందట. ప్రభాస్ గారు కూడా మూవీస్ని ఎంతో డిఫరెంట్గా ఎంచుకుంటున్నారు. ఈ మూవీస్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పక్కాగా మన తెలుగు సినిమా అంటే ఏంటో చూపిస్తాయి. అండ్ నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారు అండ్ కొరటాల శివ గారి దేవరా మూవీ. ఈ మూవీ అయితే దసరాకి రిలీజ్ అవుతుంది. ఈ మూవీని కూడా కొరటాల శివ గారు ఎంతో కష్టపడి తీస్తున్నారు. అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. ఈ మూవీతో ఎన్టీఆర్ గారు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మన తెలుగు సినిమా అంటే ఏంటో నిరూపిస్తారు. అండ్ ఎన్టీఆర్ గారు ఈ మూవీ చేస్తూనే వార్ 2 మూవీలో కూడా మల్టీ స్టారర్గా హృతిక్ రోషన్ గారితో చేస్తున్నారు. అండ్ ఈ మూవీస్ అయ్యాక ఎన్టీఆర్ గారితో ప్రశాంత్ నీల్ గారి మూవీ కూడా ఉంది. ఆ మూవీ అయితే ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. ఆ మూవీ ఇంకా ఏ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. ఎన్టీఆర్ గారు కూడా మన తెలుగు సినిమాని పక్కా ఎక్కడికో తీసుకువెళ్ళబోయే యాక్టర్. అండ్ నెక్స్ట్ మన రామ్ చరణ్ గారు మరియు శంకర్ గారు మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ అయితే షూటింగ్ అప్పుడెప్పుడు స్టార్ట్ అయింది. అయినా మూవీ రిలీజ్ డేట్ ఇంకా లాక్ అవ్వలేదు. ఈ ఇయర్ ఎండ్ లోపు మూవీ వస్తుందట. December 25 అని అంటున్నారు. మరి మూవీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ మూవీ ఎప్పుడు వచ్చినా శంకర్ గారి డైరెక్షన్లో వస్తుంది కాబట్టి మనం పక్కా కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో పక్కా, ఇంటర్నేషనల్ లెవెల్లో పక్కా మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అండ్ రామ్ చరణ్ గారు నెక్స్ట్ మన బుచ్చిబాబు గారితో మూవీ చేస్తున్నారు. ఆ మూవీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంటుందట. ఆ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీస్తో రామ్ చరణ్ గారు కూడా ఎంతో కష్టపడి మన తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుపోతున్నారు. అండ్ నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటే పాలిటిక్స్లో బిజీ అయ్యారు. కానీ ఆయన మూవీస్లో మాత్రం రెగ్యులర్గా ఉండుంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కానీ ఏం చేస్తాం, ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు.
ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓజీ షూటింగ్లో పాల్గొంటారట. ఓజీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 27న వస్తుంది. సుజిత్ కూడా ఎంతో మంచి కాన్సెప్ట్ తీసుకొని ఈ మూవీ పక్కా తీయబోతున్నాడని తెలుస్తుంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో పక్కా సక్సెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు మరియు క్రిష్ గారి హరిహర వీరమల్లు మూవీ అప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది, అయినా ఇంకా మూవీ షూటింగ్ పూర్తవ్వలేదు. ఈ మూవీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మన పవన్ కళ్యాణ్ గారి లిస్టులో ఉన్నాయి. ఈ మూవీస్ కూడా పవన్ కళ్యాణ్ గారు మన పాన్ ఇండియా లెవెల్లో మన సినిమాని ఏంటో చూపిస్తారు పక్కా. సో గైస్, ఇది మన స్టార్ హీరోస్ లిస్ట్. మన స్టార్ హీరోస్ లాగానే మన యంగ్ హీరోస్ కూడా మంచి లైనప్తోనే వస్తున్నారు. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ఈ మూవీస్లో ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.